విశాఖలోని ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఈ మహోత్సవం కోసం సింహగిరి ఆలయాన్ని అధికారులు సర్వాంగ సుందరంగా పుష్పాలతో శోభాయమానంగా ముస్తాబు చేశారు. గిరి ప్రదక్షిణ రథయాత్రను అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు సాంప్రదాయబద్ధంగా జెండా ఊపి ప్రారంభించారు. అంతకుముందు స్వామివారి నిత్య నిజరూపనామాలతో శోభిల్లుతున్న రథానికి మంగళ వాయిద్యాలు, వేద మంత్రాల నడుమ తొలి పావంచ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తొలిపావంచ వద్ద వేలాదిగా కొబ్బరికాయలు కొట్టి స్వామివారికి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం లక్షలాది మంది భక్తజన సందోహం నడుమ గోవింద నామస్మరణలతో అడవివరం మీదుగా సుమారు 32 కిలోమీటర్ల మేర సాగే సుదీర్ఘ గిరి ప్రదక్షిణ ఘనంగా మొదలైంది. ఒకవైపు అప్పన్న స్మరణతో గిరి ప్రదక్షిణ వైభవంగా సాగుతుంటే మరోవైపు భక్తులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విశాఖలోని ఇసుకతోట, హనుమంతువాక జంక్షన్ పరిసర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. భక్తులు ఊహించిన దానికంటే భారీ సంఖ్యలో తరలి రావడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. సుమారు 5 గంటలకు పైగా వాహనదారులు ట్రాఫిక్ లోనే చిక్కుకుపోయి నరకం చూశారు. గిరి ప్రదక్షిణ నిర్వహణ కోసం గత వారం రోజులుగా మంత్రులు అనిత, డోలా, శ్రీ బాల వీరాంజనేయ స్వామిలతో పాటు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అనేక సమీక్షలు, క్షేత్రస్థాయి పర్యటనలు చేశారు. అయినప్పటికీ భక్తులు అనుకున్న దానికంటే పెద్ద సంఖ్యలో రావడంతో ఇబ్బందులు తప్పడం లేదు. కృష్ణ గారు గ్రహించేస్తున్నారు. ప్రజలు ఆ విధంగా కూర్చున్నాం.